దాగుడు మూతల దందాకూర్ ఓసోస్ దావోస్ అసలు విషయం తుస్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉంటారు. గ్రీన్కో అనే కంపెనీ ప్రధాన కార్యాలయం కూడా జూబ్లీహిల్స్కు కూతవేటు దూరంలోని మాదాపూర్లో ఉంటుంది. గ్రీన్కో కంపెనీతో ప్రభుత్వ పెద్దలు ఏదైనా విధానపరమైన ఒప్పందం చేసుకోవాలనుకుంటే హైదరాబాద్లోనే చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్కు 7,300 కిలోమీటర్ల దూరంలోని దావోస్లో ఒక గదిలో కూర్చొని మరీ డీల్ చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు హర్షతో పాటు ఆంధ్రాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. నిజమే, ఏం విచిత్రం ఇది. దారి ఖర్చులు వేస్టు, విమానం ఖర్చులు వేస్టు, హోటల్ ఖర్చులు వేస్టు, అక్కడికి పోయి తిండి ఖర్చులు వేస్టు. ఈ హైదరాబాద్లో 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి, హైదరాబాద్లో లగ్జరీ హోటళ్ళు కూడా ఉన్నాయి. ఏదో ఒక హోటల్లో కూర్చొని గిదే సమావేశం ఇక్కడ పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇక్కడ కుర్చీలు లేవా, పెన్నులు లేవా, పేపర్లు లేవా, ఏదో విహారయాత్రకు పోయినట్టు ప్రతిసారి దావోస్కు పోవడం, ఏదో లక్షల కోట్ల పెట్టుబడులు, 1000 కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు బిల్డప్ కొట్టడం, దీన్ని బాకాలు ఊదడం, పేపర్లో రాసుకొచ్చుకోవడం, ఇదంతా దేనికి? ఇప్పుడు ఈ ప్రయాణ ఛార్జీలు, ఈ ఖర్చులంతా కలిసి మళ్ళీ 10 కోట్లు 15 కోట్లు ఖర్చు చూపెడతారు. ఇక్కడ పెన్నులు దొరుకుతలేవా, కుర్చీలు లేవా మీరు కూర్చోవడానికి? లేకపోతే ఇక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి ఎవరు లేరా? నిజంగా దావోస్ దాకా ఎందుకు పోవడం? ఇక్కడ వాళ్ళే అందరు కలిసి అక్కడికి పోయింది. నిజంగా దావోస్లో సంబంధించిన పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెడతానంటే వేరు. ఇక్కడి కంపెనీలు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మంత్రులు కలిసి అందరు కలిసి దావోస్కు పోయింది. మరి ఇదేం విచిత్రమో అర్థమైతలేదు. ఇగో హైదరాబాద్కి చెందిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో దావోస్లో సమావేశమైన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు. ఇదే సమావేశంలో బీజేపీ ఆంధ్ర ఎంపీ సీఎం రమేష్, వాచీల స్మగ్లింగ్, భూ కబ్జా కేసు ఎదుర్కొంటున్న రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధి పొంగులేటి కొడుకు హర్ష, ఆయన ఏం స్మగ్లింగ్ చేసింది అనేది కూడా రాసుకొచ్చింది. ఇక ఈయన కావచ్చు, హర్ష కుమార్ అంటే హర్ష రెడ్డి, పొంగులేటి కొడుకు. అవును, ఇప్పుడు పొంగులేటి కొడుకు వాణిజ్యవేత్త కింద వెళ్ళిండ్రు అక్కడికి. ఏ అర్హతతో అయినా ఆ మీటింగ్లో కూర్చోబెట్టిండు? పొంగులేటి కొడుకు అని అర్హతనేనా, లేదా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఓనర్ కింద అక్కడ కూర్చోబెట్టిండ్లా? రాజకీయంలో ఉంటే కలిగే బెనిఫిట్స్ ఏందో మన ఎస్సీ బీసీ ఎస్టీలు అర్థం చేసుకోవాలి. చూడు, వాళ్ళ కొడుకును కూడా తీసుకుపోయి అంత పెద్ద మీటింగ్లో కూర్చోబెట్టిండు. మనం చెప్పింది రాసుకొచ్చిందిగా. మన సీఎంల తీరు చూసి ప్రపంచం నవ్వుకుంటుంది. జర్నలిస్టు సుచేత దలాల్. ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటే పెన్ను రాయదా? రచయిత సుహేల్ విసూర్లు. మన ప్రధానమంత్రి మోదీ ఈ సీఎంలను అడ్డుకోరా? రచయిత తవ్లిన్ ఆగ్రహం. నిజమే, ఇటువంటి దుబారా ఖర్చులు పెడతా అంటే మరి ఇక్కడ హైకోర్టు వారు కావచ్చు, లేకపోతే మోడీ గారు కావచ్చు, ఇంకే వాళ్ళన్నా ప్రజా సంఘాలు కావచ్చు, వీళ్ళంతా ఉంటారు కదా, మరి వీటిని అడ్డుకోవాలి కదా. ఇది సీక్రెట్ మీటింగు కాదు, ఇది ప్రభుత్వ మీటింగు. ప్రభుత్వము అఫీషియల్గా పెట్టుబడిదారుల కోసం ఏర్పాటు చేస్తున్న సమావేశం. మరి ఈ సమావేశానికి ఇంత దుబారా ఖర్చు ఎందుకు? అసలే రాష్ట్రము బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్నదని ముఖ్యమంత్రి గారే ఎప్పటికప్పుడు గుర్తు చేస్తారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, రాష్ట్రంలో ఉద్యోగస్తులకే బెనిఫిట్స్ ఇవ్వలేను, నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్తారు. మరి ఇన్ని ఖర్చులు పెట్టి ఇక్కడ ఒప్పందాలు చేసుకోవడానికి బదులు దావోస్కు వెళ్ళడానికి ఖర్చు అంతా ఎవరి పైసలతోటి వాళ్ళు పోతున్నారా? ప్రభుత్వ ఖజానాతోటి పోతున్నారా? ప్రభుత్వ ఖర్చులతోనే పోయేస్తారు వీళ్ళు. కాబట్టి ఇదంతా దుబారా ఖర్చే. అసలు ఈ సమావేశమే దుబారా సమావేశం, దేనికి అక్కర్లేని సమావేశం ఇది. ఇక్కడ ఎన్ని పెట్టుబడులు వస్తాయో వచ్చి చెప్పాడు, ఏం తీసుకొచ్చిండో చెప్పాడు. దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ప్రధానమంత్రి గారు కూడా ఇట్లా పెట్టుబడిదారు, ఇప్పుడు నువ్వు పిలిస్తీడికి రారా? ముఖ్యమంత్రి గారు మాదాపూర్లో ఉన్నారట వాళ్ళ కంపెనీ, ఒక ఫోన్ కొడితే నీ ఆఫీస్కి రాడా? లేకపోతే ఏదైనా హోటల్లో కూర్చుందామంటే రాడా? అక్కడికే పోయి పెట్టుకోవాలా? అంటే అడిగి పోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మరి ఆయన చెప్పినట్టేమన్నా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కలగకుండా తెలంగాణకి ఇబ్బంది కలిగినా మంచిదే అని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ తీసుకున్నాకనే ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారా? మరి ఇలాంటి అనుమానాలు కూడా వస్తాయి, ఈ ఆరోపణలు కూడా వస్తాయి. ఎంత హాస్యాస్పదం ఇది, ఎంత నవ్వుకునే ముచ్చట ఇది. ఇక్కడున్న వాళ్ళంతా
మూట కట్టుకొని ఆడికి పోయి ఆడ మాట్లాడుకొని ఆడ ఖర్చు పెట్టి మళ్ళీ ఇడికేస్తారు.